హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే జడల్ జమానా నడుస్తుందయ్యా. సోషల్ మీడియాలో ఈ ప్యారడైజ్ ఫస్ట్ సింగిల్కి మాత్రం మామూలు హైప్ లేదు. ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా ఇప్పుడు ఈ సాంగ్ని ఒక వేరే లెవెల్లో సెలబ్రేట్ చేస్తున్నారంటే ప్రజెంట్ నాని గారు శ్రీకాంత్ ఓడిలో సెట్ చేసిన రేంజ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి నాని గారి సినీ కెరీర్లో ఈ రేంజ్ ఆఫ్ హైప్ చూసిన సినిమా అయితే నాని గారి సినిమాలో ఏ సినిమా లేదు భయ్య. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పెద్ద అద్భుతమే. అంటే ఇప్పుడు ఒక చిన్న కాంపిటీషన్ ఉంది, ఆ టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు అని. సో ఇప్పుడు టైర్ 1లోకి ప్యారడైజ్ అనే సినిమాతో నాని ఇంకా ఆల్మోస్ట్ రీఎంట్రీ ఇచ్చినట్టు భయ్య. ఇది ఖచ్చితంగా నాని గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవ్ అవబోతుంది. ఎలాంటి ఓపెనింగ్ వస్తుందంటే 100 కోట్లు కొట్టినా సరే అది ఆశ్చర్యపోకర్లే. ఆ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు శ్రీకాంత్ వల్ల జస్ట్ ఒక టీజర్తో. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఆయా షేర్ సాంగ్ ఏదైతే ఉందో ఫస్ట్ విన్నంటనే నాకు నిన్న ప్రోమో విన్నంటనే అసలు ఎవరితో పాడించారా, అనిరుద్ధ్కి ఏమైందిరా, అనిరుద్ధ్ ఎప్పుడు ఇలానే దెబ్బేస్తాడు, తెలుగు సినిమాలకు వచ్చేసరికి మనోడికి అనవసరం తీసుకున్నాను ఏదేదో అనుకున్నాను భయ్య. నిన్న ఒక గంట 2 గంటల తర్వాత అలా వింటుంటే ఇంకా నాకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా సాంగ్ విన్నంత వరకు కూడా ఒక వైబ్ క్రియేట్ అయిపోయింది. చూడండి, ఇది ఒక సాంగ్ క్రియేట్ చేయాల్సిన ఇంపాక్ట్. అదే కళ్యాణ్ గారి ఫ్యాన్గా చెప్తున్నాయి నేను. ఈ సాంగ్ మాత్రం సినిమా రిలీజ్ వరకు ఆయా షేర్. నెక్స్ట్ ఆ మ్యూజిక్ వింటుంటే నాకైతే అప్పట్లో ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ప్రోమో రిలీజ్ చేశారో దాంట్లో మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మనకి శేఖర్ మాస్టర్ గారిది ఆయన శిష్యుడిది ఒక స్టెప్ కానీ బాగా మామూలు పేర్లేదు, అద్భుతంగా పేలింది. ఇప్పుడు నాకు అదే కళ్ళ ముందు తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఇంకా నాని పెర్ఫార్మెన్స్ నాకైతే నాది బాబోయ్, ఇది కంప్లీటెడ్గా ఏ రేటెడ్ సినిమా. ఒక మెంటల్లా కొడుకులు ఇద్దరు కలిసి సినిమా తీస్తే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటుందో అలా కనిపిస్తుంది. అసలు ఏంటి ఆ విజువల్స్ ఏంటి, అసలు నాని గారేనా, అసలు అష్టాచమ్మ నాని గారు ఏంటి, ఇప్పుడు ప్యారడైజ్ వరకు ఆయన చూడండి, ఆయన ఎదుగుదల చూస్తే ట్రూ ఇన్స్పిరేషన్ భయ్య. నిజంగా యూత్ అనేవాడికి పక్కాగా నాని అనే ఒక క్యారెక్టర్ మాత్రం, నాని అనే ఒక మనిషి మాత్రం చాలా పెద్ద ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఈ సాంగ్ అనేది వన్స్ మళ్ళీ చెప్తున్నా కదా, విన్న వెంటనే ఇన్స్టెంట్గా అయితే ఈ సాంగ్ ఎక్కదు. నాకైతే ఫస్ట్ ఈ సాంగ్ విన్నంటనే ఎవడ్రా కొట్టాడు, ఏంట్రా ఈ మ్యూజిక్, ఏంట్రా నానికి ఎంత దెబ్బేశారు, ఆ టైప్ ఆఫ్ తిరిగింది. కానీ కరెక్ట్గా ఒక 4 టైమ్స్ విన్నానన్నా, లిటరల్లీ గూస్ బూమ్స్ వచ్చినాయి. అసలు ఆ విజువల్స్ ఇవన్నీ చూస్తుంటే భయ్యా, శ్రీకాంత్ ఓడేలా నువ్వు నానిని, నేచురల్ స్టార్ నానిని మెగాస్టార్ చిరంజీవి రేంజ్లో చూపిస్తున్నావు. ఇక నెక్స్ట్ చిరంజీవి గారిని ఇంక ఏ రేంజ్లో చూపిస్తావో యాజ్ అ మెగా ఫ్యాన్గా, కళ్యాణ్ గారి ఫ్యాన్గా నేను చెప్తున్నా. నాకైతే మాత్రం ఈ ప్యారడైజ్ అనే సినిమాతో ఇంకొకసారి ఆ టైర్ 1లో ఈడు టాప్ ఆడు టాప్ ఇంకే డిస్కషన్స్ ఉండవు. యునానిమస్గా టైర్ 2 అయినా టైర్ 1 అయినా ఎవడైనా హీరోవే. కానీ ఒక సినిమాకి ఓపెనింగ్స్ బట్టి, ఆ సినిమా బిజినెస్ని బట్టి ఈ టైర్ 1 టైర్ 2 డిసైడ్ చేస్తారు. అది ప్రతి ఒక్కరు తెలిసే. ఈ సినిమాతో మాత్రం ఇంకా టైర్ 2లో డిస్కషన్ అనేది లేదు భయ్య. టైర్ 2కి వచ్చేసరికి ఇప్పుడు నాని నెంబర్ 1 హీరో. ఇక టైర్ 1లోకి మాత్రం ఖచ్చితంగా ఒక రాజ మార్గంలో ప్యారడైజ్ అనే సినిమాతో నాని అడుగు పెట్టబోతున్నాను. ఏం ఇంపాక్ట్ ఇచ్చింది భయ్య. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఒక సంపూర్ణేష్ క్యాస్టింగ్ చూడండి. సంపూర్ణేష్ బాబు గారు, మోహన్ బాబు గారు, అమ్మ ఎలా ఒప్పించారు, ఎవరెవరినో తీసుకొస్తారు. బాబు మోహన్ గారు ఉన్నారు సినిమాలో. అసలు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు శ్రీకాంత్ వడల. మరి ఆ సినిమా బడ్జెట్ ఎంత ఏంటి, 200 కోట్లు ఏదో మాట్లాడుతున్నారు. కానీ ఈ రేంజ్లో ఈ బడ్జెట్లో మామూలు అవుట్పుట్ తేలేదు శ్రీకాంత్ వడల. నువ్వు నిజంగా అసలు దసరా సినిమాయే కరెక్ట్. నాకైతే ఒక ఫీలింగ్ ఉండేది, దసరా లాంటి సినిమా కొద్దిగా ఒక స్టార్డమ్ ఉన్న హీరోకి పడుంటే వేరేలా ఉండే అనే ఫీల్ నాకు ఇప్పుడు ఉంటుంది. మెయిన్ ఆ క్లైమాక్స్ ఎలివేషన్ సీన్స్ అయితే మాత్రం గూస్ బూమ్స్. సో ఇప్పుడు ప్యారడైజ్లో అలాంటివి టన్నులు కొద్ది రాశారట. హీరో ఇంట్రడక్షన్ సీన్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ, ఇక సెకండ్ హాఫ్లో 22 నిమిషాలట. ఇక డైరెక్ట్ క్లైమాక్స్ వరకు ఒక సీన్ ఉందంట. చూడండి, 22 నిమిషాల పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ తీసిరంటన్నా శ్రీకాంత్ వడల. అది చూసిన తర్వాత ఇంకా టైర్ 1 టైర్ 2 ఇంకా ఇలాంటి డిస్కషన్స్ నో మోర్. నాని ఈజ్ ఆల్మోస్ట్ టాప్లో ఉంటాడట. చూడండి, సినిమాకి సంబంధించి ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తుంటే ఇది ఒక సినిమా అనేది ఒక హైప్ క్రియేట్ చేస్తే ఫస్ట్ ప్రోమోతో ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో సినిమా రిలీజ్ వరకు అలాంటి హైపే క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనకు పెద్ది అనే సినిమా కూడా, అంటే ఇదేంటి భయ్య మధ్యలో పెద్ది గురించి మాట్లాడని చెప్తున్నా. కొన్ని సినిమాలు ఒక పోస్టర్తోని లేదంటే ఒక ప్రోమోతో ఒక హైప్ని క్రియేట్ చేస్తాయి. దాని సాంగ్స్ వచ్చినా సరే, ఏమొచ్చినా సరే, ఆ హైప్ని అలా తీసుకెళ్తూ ఉంటే అలా ఒక పాజిటివ్ వైపుతో బ్లాక్ బస్టర్ కొడతాయి.
అదే కోవలోకి ఇప్పుడు మన ఈ ప్యారడైజ్ సినిమా కూడా వెళ్తుంది. సినిమా మాత్రం నాకు తెలిసి లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా దున్నేస్తది. అసల టేకింగ్ ఏంటి? ఆ గెటప్ ఏంటి? జడల జమానా ఏంటి భయ్యా! నాకైతే ఒక రకంగా చెప్పాలంటే ఒక మెంటల్ మాస్ ఒక ఒక రకంగా అంటే దీన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియట్లేదు. ఆయన ఏం ఇమాజిన్ చేసుకొని రాసాడో కథ ఏంటో తెలీదు గానీ, ఇప్పుడు యాక్చువల్లీ దీని గురించి సంబంధించి ఏంటంటే 1947కి ముందు హైదరాబాద్‌లో కొంతమంది ఏదైతే వెపన్స్ డీలర్స్ ఉండేవారు. సో, అలాంటి వెపన్స్ కొన్ని మిస్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే తర్వాత ఇప్పుడు 1980స్‌లో లేదా 1970స్‌లో అవి మళ్ళీ ఆ వెపన్స్ ఏవైతే మిస్ అయ్యావో దొరికితే అవి ఒక క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది అనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అంటున్నారు. అది గాని అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్. ఆ సెటప్ ఏంటి? ఒక కంప్లీట్ సిటీనే ఒక క్లియర్‌గా సృష్టించి, ఆ సిటీలో కొన్ని క్యారెక్టర్లు పెట్టి, దాంట్లో నాకసలు 'నాని' గారిని చూస్తుంటే బాబోయ్! అసలు నాకనిపించిద్ది 'నాని' గారు ఎప్పుడైనా మాస్ సినిమాల వైపు గాని, లేదంటే హీరోయిజం వైపు వెళ్తుంటే, ఎందుకురా బాబు 'నాని' గారు కూడా అవసరమా అనే టైప్‌లో ఉండేది. కానీ ఫస్ట్ టైమ్ భయ్యా దసరాకి మించి నాకైతే ఏదో చాలా గట్టిగా ఇంకా పాన్ ఇండియా లెవెల్‌లో ఇప్పుడు మాట్లాడితే పాన్ ఇండియా పాన్ పరాగులు ఏమంటారు కదా! ఆ లెక్కలన్నీ మార్చేలా ఉంది భయ్యా. యాజ్ ఏ కళ్యాణ్ గారి ఫ్యాన్‌గా నాకెలా ఉందంటే మా సాంగ్ రిలీజ్ అయినా సరే, ఈ సాంగ్ గురించి ఎంత హైప్ అంటే నాకేమో అంటే అలాంటి 'నాని' లాంటోళ్ళు కొద్దిగా ఎదగాలి భయ్యా, ఇంకా ఎదగాలి. అలాంటోళ్ళు ఎదిగితే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎంతోమంది సినీ ఇండస్ట్రీ వైపు అడుగులేస్తారు. అంటే ఒక మిత్ ఉంది. ఏంటంటే నెపోటిజం అది ఇది చెప్తుంటారు కానీ టాలెంట్ ఉన్నోడు ఎవ్వడికైనా సరే, టాలెంట్ ప్లస్ డిసిప్లిన్ ఉన్నోడు ఎవరైనా సరే ఏ ఇండస్ట్రీలోనైనా పైకెళ్ళొచ్చు. సో, అది నిరూపించిన వ్యక్తి 'నాని'. ఎక్కడ అష్టాచమ్మాలు, ఎక్కడ సినిమాలు, ఇప్పుడు ఇంత ఓర మాస్ సినిమా నిజంగా 'నాని' గారు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. కానీ ఇక్కడ డైరెక్టర్‌ని మెచ్చుకోవాలి భయ్యా. నిజంగా ఈ డైరెక్టర్లు ఆళ్ళ మైండ్‌లో కరెక్ట్‌గా ఒక మంచి కంటెంట్ పెట్టుకొని వాళ్ళు అనుకున్నది తీస్తే మాత్రం ఇలాంటి విధ్వంసాలు జరుగుతాయి. 'నాని' గారితో ఇంత ఓరమాస్ క్యారెక్టరా? 'నాని' గారితో ఒక 'దసరా' లాంటి సినిమా. ఒక 'హాయ్ ఒక 'జెర్సీ' ఓకే. ఒక ఫ్యామిలీ మ్యాన్. కానీ ఆ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో మరి 'నాని' గారిలో ఆ యాంగిల్ ఎలా పట్టాడో తెలీదు గానీ 'శ్రీకాంత్ వాడలా' బాబు నువ్వు ఒకటే చెప్తున్నా, మెగా అభిమానులుగా ఒకే చిన్న కోరిక. నువ్వు 'నాని' గారిని ఈ రేంజ్‌లో ప్రజెంట్ చేస్తున్నావు అంటే ఇంక 'చిరంజీవి' గారి గురించి ఎలాంటి కథ రాసుంటావో నాకింకా లిటరల్లీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇక 'నాని భయ్యా' నువ్వు ఇదే కాదు ఇంకా ఏ రేంజ్‌లో అచీవ్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే 'అష్టాచమ్మా' నుంచి 'ప్యారడైజ్‌కి' మాట్లాడుతున్నావు, నెక్స్ట్ 'ప్యారడైజ్' నుంచి ఇంకా వేరే లెవెల్‌లో మాట్లాడుకోవాలి. ఈ సాంగ్ మాత్రం అద్దిరిపోయింది భయ్యా.